హలో అండి, రైతులందరూ నమస్తే. ఈరోజు వాతావరణం చూసుకుంటే రైతులకు చాలా గడ్డు పరిస్థితులు ఉండే దిశగా ఉన్నదండి. అసలు వర్షాలు లేవు. మే మేలో పడ్డాయంటే మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు పడతారు. ఈ వర్షాలు పడకపోవడం వల్ల పత్తి పెట్టారు, ఆల్రెడీ నార్లు పోసుకున్నారు. కొందరు బాయిల కడవలు నాట్లు వేసుకున్నారండి. ఈ నాట్లు వేసుకోవడం వల్ల ఈ నీరు రాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతారు రైతులు. ఈ ఇబ్బందులు పడడం కాకుండా మన చాలా విధాలు చేస్తున్నారండి పంటను కాపాడుకోవడానికి రైతులు. అందువల్ల రైతులకు రైతులు మన వ్యవసాయాన్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తున్నారు. కాకపోతే ఈ వాతావరణం అనుకూలించట్లేదు రైతులకు. ఈ వర్షాలు అసలే లేవు. జూన్ జూలై నుంచి వర్షాలు పడట్లేదు. ఈ వర్షాలు పడకపోవడం వల్ల పత్తి మొలకలన్నీ ఎండిపోయే దశగా వచ్చినాయండి. ఆల్రెడీ వాలిపోతున్నాయి అవి. ఈ పొలాలు చూస్తున్నాం, నార్లు పూసుకున్న వాళ్ళందరూ నాటేశారండి. నాటేసిన వాళ్ళకి నీళ్ళు అందక అవి కూడా ఎండిపోయే దశలు వచ్చినాయండి. ఇప్పటికైనా వర్షాలు పడి కొద్దిగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి, వర్షాలు పడాలని. అంతేకాకుండా మన డ్యాంలో చూస్తున్నాం, శ్రీరామ్ సాగర్ డ్యాంలో నీళ్ళు లేవండి. ఆ నీళ్ళు లేకపోవడం వల్ల వాటర్ వదులుతారా లేదని అది సంసిద్ధంగా ఉన్నది. అందువల్ల మనం ఒకటే కోరుకోవాలండి, భగవంతుని వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. ఈ వర్షాలు పడితేనే మనం ఈ సంవత్సరం కట్టెక్కామండి. లేదంటే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని ఒక 100 మంది షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.